భారతదేశం ప్రసాదించినటువంటి వజ్రం. ఆయన జీవితం భారతదేశానికే అంకితం చేయబడింది. చిన్నతనం నుంచి కూడా ఈ కుల వ్యవస్థ మీద పోరాడి ఆయన స్కూల్లో గానీ కాలేజీ డేస్ లో గానీ అనేక ఇబ్బందులు పడ్డాడు. కేంద్ర మంత్రి వర్గంలో మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ టైంలో చేరారు. ఆయన అలంకరించినటువంటి పదవులు లేవు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇది ప్రజాస్వామ్యంలో ఇది తగదు, ఎమర్జెన్సీ పెట్టకూడదు, ప్రజల మాట మీద నడవాలి అని చెప్పినటువంటి దేశభక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది బాపు జగజ్జీవన్ రామ్. దేశవ్యాప్తంగా కూడా 2 పండుగలు జరుగుతూ ఉన్నాయి. నవమి, శ్రీరామనవమి దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంటే, మరో పక్క తన జీవితం మొత్తం కూడా ఎవరైతే సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన పెద్దలు బాబూజీని ముద్దుగా పిలుచుకునే జగజ్జీవన్ రామ్ గారి యొక్క 110వ జయంతి, ఇవి 2 కూడా ఒకే రోజు రావడం కూడా చాలా సంతోషం. మరి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలు కొనసాగించడంలో ప్రభుత్వం ఈ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కానీ వాటి కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టి ప్రభుత్వం ఎంత ప్రయారిటిస్తుందో మనం వేరేగా చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే ఈరోజు అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహానికి, అలాగే జగజ్జీవన్ రామ్ గారి యొక్క స్మృతి వనం పార్క్ ఒకటి, ఇవన్నీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచించింది.